రాష్ట్రంలో సంక్రాంతి సంబరాలు వేడుకగా జరుగుతున్నాయి. డూడు బసవన్నల విన్యాసాలు, హరిదాసుల కీర్తనలతో పల్లెల్లో సందడి వాతావరణం నెలకొంది. ఇళ్ల ముందు రంగవల్లులు, వాటిలో గొబ్బిళ్లు కనువిందు చేస్తున్నాయి. కోడిపుంజులు పందాలకు కాలు దువ్వుతున్నాయి. భోగిమంటలు కొత్త కాంతులు నింపుతున్నాయి. సంక్రాంతి పండుగ రాకతో పల్లెలు కొత్త అందాలు సంతరించుకున్నాయి. పట్నం నుంచి స్వగ్రామాలకు తరలివచ్చిన ప్రజలు పండుగను జరుపుకుంటున్నారు. రాజమహేంద్రవరంలో తెలుగుదేశం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు సందడిగా సాగాయి. గంగిరెద్దుల విన్యాసాలు, భోగిమంటలు, హరిదాసుల కీర్తనలతో సుబ్రహ్మణ్య మైదానం పల్లెటూరిని తలపించింది. విజయవాడ యనమల కుదురులో విజయలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. మహిళలకు ముగ్గులు, సంప్రదాయ వస్త్రధారణలో పోటీలు నిర్వహించారు. చిన్నారులకు స్వీట్లు, మహిళలకు చీరలు పంపిణీ చేశారు. తెలుగు సంస్కృతి సంప్రదాయాలను ప్రోత్సహించేందుకు ఏటా పోటీలు పెడుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గొల్లపూడిలో మహిళల ముగ్గుల పోటీలు కోలాహలంగా సాగాయి. సుమారు 200 మంది ఇందులో పాల్గొని అందమైన రంగవల్లులు వేశారు. విజేతలకు నిర్వాహకులు బహుమతులు ప్రదానం చేశారు. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు ఆకట్టుకుంటోంది. ఆలయ ప్రాంగణంలో చూడచక్కని రంగవల్లులు వేసిన మహిళలు చిన్నారులతో కలిసి ఆడి పాడారు. గుంటూరు జిల్లా బాపట్ల శ్రీ భావన్నారాయణ స్వామి దేవస్థానంలో సంక్రాంతి వేడుకలు సందడిగా నిర్వహించారు. గోదాదేవికి ప్రత్యేక పూజలు చేశారు. తితిదే వేద పాఠశాల ప్రధాన అర్చకులు స్వామివారికి ఊంజల్ సేవ నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. సంక్రాంతి సందర్భంగా గుడివాడ నియోజకవర్గంలోని లింగవరం వద్ద NTR2 వైఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒంగోలు జాతి ఎడ్ల బండలాగుడు పోటీలు సందడిగా సాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన గిత్తలు పోటాపోటీగా సత్తా చాటుతున్నాయి. ఈ ప్రదర్శనను తిలకించేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. విశాఖ జిల్లా భీమునిపట్నం తగరపు వలసలో సంక్రాంతి సంత మొదలైంది. ప్రజలు పెద్ద ఎత్తున సరుకులు కొనేందుకు తరలిరావడంతో వీధులన్నీ జనంతో కిక్కిరిసిపోయాయి.